హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక జెన్యూన్ అండ్ లీగలీ వెరిఫైడ్ ప్రాపర్టీతోని మేము ముందుకు వచ్చాం. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది అది కూడా కార్నర్ హౌస్. సో నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇది. సో ఓనర్ తను ఉండడానికి దగ్గరగా ఉండి మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేయించుకున్న హౌస్ ఇది. ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది. ఫస్ట్ అయితే ఈ హౌస్ను చూస్తూ ఉండండి, మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఈ హౌసు మనకి అల్మాస్గూడ ఏరియాలో మంచి డెవలపింగ్ జరిగే లొకేషన్లో అవైలబుల్గా ఉంది. సో ఈ హౌస్ వచ్చేసి G+2 ఇండిపెండెంట్ హౌస్ ఇది. అలానే కార్నర్ హౌస్ కూడా ఇది. సో నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్. సో బోత్ సైడ్స్ కూడా మనకు 25 ఫీట్ రోడ్ కనెక్టివిటీని హౌస్ కలిగి ఉంది. సో దాంతోపాటు ఈ హౌస్కి నియర్ బై మంచి అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, గ్రాసరీ స్టోర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, హాస్పిటల్స్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ హౌస్కి నియర్ బై ఉండడం జరిగింది. సో ఈ హౌస్ మనకు బస్ రూట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే అవైలబుల్గా ఉంది. అంటే మీరు ఎంత ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఈ హౌస్కి నియర్ బై శ్రీ హోమ్స్ ఉంటుంది. సో ఈ ఏరియాలో శ్రీ హోమ్స్ అంటే చాలా ఫేమస్. సో ఈ హౌస్కి నియర్ బై స్కూల్స్ వచ్చేసి మనకి ఓక్స్ వ్యాలీ స్కూల్, వశిష్ఠ స్కూల్, నవీన్ అండ్ నలంద స్కూల్స్ చాలా నియర్ బై ఉంటాయి. అలానే వెరీ ఫేమస్ స్కూల్స్ అయిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అలానే విఘ్నల్ స్కూల్ అండ్ అలానే వంశీధర ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా నియర్ బై ఉంటాయి. జస్ట్ 10 to 15 మినిట్స్ జర్నీలోనే అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు హాస్పిటల్స్ వచ్చేసి మనకి మెట్రో హాస్పిటల్ అనేది చాలా నియర్ బై ఉంటుంది. భృంగి హాస్పిటల్ అండ్ లైఫ్ కేర్ హాస్పిటల్, ప్రత్యూష హాస్పిటల్స్ వచ్చేసి మనకి 10 మినిట్స్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ మేజర్ కనెక్టివిటీ హబ్స్ చూసినట్లయితే ఈ హౌస్ నుంచి బనక్పేట్ మున్సిపల్ ఆఫీస్ అనేది చాలా నియర్ బై ఉంటుంది. దాంతోపాటు TCS ఆదిబట్ల, అలానే సాగర్ హైవే వచ్చేసి ఒక 10 to 15 మినిట్స్ డిస్టెన్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు. ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 86 స్క్వేర్ యార్డ్స్లో ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసి కట్టారు. సో మంచి వాస్తు చూసి కూడా కట్టారు వీళ్ళు. సో ఈ హౌస్ టోటల్గా మనకు 6 బెడ్రూమ్స్తో వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHKతో వస్తుంది ఈ హౌస్. సో ఈ హౌస్ ఓనర్ తన దగ్గరగా ఉండి తను ఉండడానికి కన్స్ట్రక్షన్ చేయించుకున్న హౌస్ ఇది. ఇది మనకు సేల్కి వచ్చింది. చాలా మంచి కన్స్ట్రక్షన్, మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు ఈ హౌస్కి మంచి బోర్వెల్ కూడా వేశారు వీళ్ళు. సో మంచి వాటర్ పడ్డాయి కాబట్టి ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఈ హౌస్కి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 86 lakhs. సో ప్యూర్లీ నెగోషియబుల్ ప్రైస్. మన సిట్టింగ్లో కూర్చుంటే మరి కొద్దిగా తగ్గొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇప్పుడే ఈ కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.